వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్ మాస్టర్. ఈరోజు నేను పెడన నియోజకవర్గంలో ఉన్నాను. ఈ పెడన నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది, అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ప్రజలందరిని అడిగి వాళ్ళ విశేషాలు, వాళ్ళ మనసులో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. మీ పేరు బాబు? నరేష్ కుమార్ అండి. నరేష్ కుమార్. మీది ఏ ఊరు? పెడనండి. పెడన 18వ వార్డు. 18వ వార్డు. అయితే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఈసారి టీడీపీకి వేస్తాం సార్. టీడీపీకి. ఎందువల్ల టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాం? కనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉంది ఇక్కడ? ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉందంటే జాబ్స్ ఏమైనా ఉన్నాయా? జాబ్స్ ఏమైనా వాలంటీర్ జాబ్స్ ఇస్తున్నారు, అదే అంటున్నారు డెవలప్మెంట్ అని. కనిపిస్తున్నాయి కదా రేట్లు, ఉన్న రేట్లు. దీనికి ఎవరికి ఇవ్వాలి? తెలుస్తుంది కదా. ఒకసారి అన్నాడు, ఏం చేశాడు? అదే సార్. అంటే ఒక టీడీపీ జనసేన రెండు కలిసినాయి కదా, సీటు ఎవరికి ఇచ్చినా మీరు పార్టీకి ఓటేస్తారా? ఎవరికి వేస్తే జనసేన కానీ టీడీపీ అలాగా? నేను టీడీపీకి వేస్తాను సార్. జనసేనకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా టీడీపీకి వేస్తాను సార్ ఓటు. మొన్న ఎలక్షన్స్ మాత్రం వైసీపీకి వేసాను సార్. అది చేస్తాడని వేసాము. లేదంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. మా 18వ వార్డు ఒకసారి చూడండి సార్. ఒకసారి ఆ రోడ్డు చూస్తే ఇంకొకరు రారు సార్. అది మాకు గెలిచిన వెంటనే చేస్తున్నారు, డ్రైనేజీలు ఇప్పిస్తున్నారు, రోడ్లు ఇప్పిస్తున్నారు. ఇప్పుడు వరకు లేదు 4 సంవత్సరాల నుంచి. అది ఇప్పుడు పెడన్లో టీడీపీ వస్తుంది, మరి రాష్ట్రంలో మొత్తానికి ఎవరు గెలవడానికి అవకాశం ఉంది? రాష్ట్రానికి సీఎం అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. అది ఏంటంటే డెవలప్మెంట్ చూస్తారు సార్ మెయిన్. అది చదువుకున్న వాళ్ళకి కానీ ఇలా కానీ జాబ్స్ అనేవి వస్తాయి సార్. ప్రైవేట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రాపోయినా ప్రైవేట్ జాబ్స్ అన్న సాఫ్ట్వేర్ ఇప్పుడు హైదరాబాద్లో చూసారు కదా సార్, తెలంగాణలో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవన్నీ డెవలప్మెంట్ అనేది అది ఈయన పెట్టి వస్తాయి సార్. అంటే జగన్ గారు ఏమన్నా నేను పథకాలు ఇచ్చాను, పెన్షన్లు ఇచ్చాను, పథకాలు ఎవరు కావాలి సార్? ఇప్పుడు ఉన్న రేట్ల మీద ఇప్పుడు ఉన్న రేట్లు తగ్గించకుండా ఉన్న రేట్లు పెంచి ఆ పథకాలు ఇస్తే ఎవరు కావాలి సార్? ఇప్పుడు ఆ డబ్బుల రేట్లు మొత్తం పడేది మనకే కదా సార్, ప్రతిదీ కూడాను. ఇప్పుడు ప్రతి వస్తువు మీద రేటు పెంచుతున్నారు. ఆ రేట్ అనేది ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు మధ్యతరగతిలో ఉన్న మాలాంటి వాళ్ళ మీద పడేది సార్. అది ఇప్పుడు ఏమంటారంటే మందు తగ్గించడానికి మందు రేట్లు కూడా పెంచాను, మందు తగ్గిస్తాను అంటున్నారు ఆయన జగన్ గారు. ఇప్పుడు ఎక్కడన్నా తగ్గింది సార్ మందు తాగడం? ఎవరన్నా పెంచినా సరే ఇప్పుడు ఎవరైనా తాగడం తగ్గించారా? తాగేవాడు తాగుతూనే ఉంటున్నారు, వచ్చేది వస్తూనే ఉంటుంది. అయితే పెడన్లో మాత్రం ఏ పార్టీ అన్నారు? టీడీపీ సార్. టీడీపీకి వేస్తాను సార్. ఏంటి గుర్తు ఏంటి? సైకిల్ గుర్తు సార్. సైకిల్ గుర్తు వేస్తాను. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. మన పెడన్ నియోజకవర్గంలో ఉన్నామండి. ఈ పెడన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? వైసీపీ వస్తుందండి. వైసీపీ. ఎందువల్లంటారు వైసీపీ? వాళ్ళు చేసే అభివృద్ధి పనుల గురించి వైసీపీ వస్తుంది అన్నారు. అంటే మరి జోగి రమేష్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. యోగి రమేష్ ఏముంది, పథకాలు ఎక్కడికి వెళ్తే ఆయన వెళ్ళిపోతే పథకాలు ఉంటాయి, వారంటీ వస్తూ ఉంది, అది బాగానే ఉంది. పిల్లలకి బట్టలు వస్తున్నాయి, దాని మెటీరియల్ వస్తున్నాయి, డబ్బులు పడే వాళ్ళకి బాగానే ఉండదు, వెళ్ళి పడిన వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. అది అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం వాళ్ళు ఈ ఉద్యోగాలు లేవు, రోడ్లు పరిస్థితి బాగాలేదు, ఇది పరిశ్రమలు రాలేదు అంటుంటారు. పరిచయాలు ఏమవుతాయండి? అన్ని ఇదే పరిచయాలు. అది ఉన్నవాడికి డబ్బులు పడుతున్నాయి, హాయిగా తింటున్నారు, లేని వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే డబ్బులు పడితే ఎదురు చూస్తున్నారు, రేపు మాపం మళ్ళీ డబ్బులు పడతాయి. అలాగే డబ్బులు పడే వాళ్ళకే ఆనందంగా ఉంటున్నారు, డబ్బులు పడిన వాళ్ళకే తిట్టుకుంటున్నారు. అంతేగాని ఏం లేదు, ఇక అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకేముంది. తెల్లారిపాటికి వాళ్ళ పెన్షన్లు అందరికి ఇచ్చారు వాళ్ళ. ఇంకా వ్యతిరేకం ఏముంది? వాళ్ళ ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు వచ్చేవాళ్ళు ఉన్నారు. పెన్షన్ ఇదివరకు వెళ్ళాలంటే బయటికి వెళ్ళేవాళ్ళు, పొద్దున్న సాయంకాలం దాకా కూర్చోవాల్సి వచ్చేది. ఇప్పుడు తెల్లజానం వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకేంటంటే ఇబ్బంది? అంటే ఉద్యోగస్తులకి జీతాలు సరిగ్గా రావట్లేదని. మరి మందుల రేట్ ఎలా ఉందంటే మన బ్రాందీ విస్కీ రేట్లు? అవి తాగేవాళ్ళకి ఇబ్బంది, తాగని వాళ్ళు మనకేం తెలుస్తుంది దాని గురించి. మందులు కావాలా, వైద్యం కావాలా? మందులు అయితే హాస్పిటల్కి మందులు వస్తున్నారు, రోగులకి చూస్తున్నారు. ఇంకా మందు తాగేవాడు ఏమో మందకి 20 మంది ఉంటారు, 40 మందికి బాగు చేస్తున్నారుగా. ఇప్పుడు మనకి పెడన్లో నీకు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? నేను జగన్ గారికి వేస్తాను. ఎందువల్ల జగన్ గారికి ఎందుకు వేస్తున్నారు? మా ఆయనకు పెన్షన్ వస్తుంది, నాకు సంవత్సరం 18,000 వేస్తున్నారు. మాకు బాగానే జరుగుతుంది. అంటే సంవత్సరానికి 18,000 వస్తుంది, మీ ఆయన గారికి పెన్షన్ వస్తుంది. మరి జోగి రమేష్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, తెలుసా నీకు? మరి తెలీదండి, తెలీదు. మీ పేరేంటమ్మా? ఇప్పుడు మన పెడన్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, అంటే ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? అది చెప్పకూడదుగా, అది సీక్రెట్. అది నువ్వు అక్కర్లేదు, పని ఏ పార్టీ గెలుస్తు చెప్పు. అయ్యో అది నాకెలా తెలిసిద్ది? ఏంటండి? కృష్ణ.
ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అన్ని సదుపాయాలు ఇస్తున్నాడుగా ఆయనకి వేస్తాం. ఆయనకంటే ఎవరు? జగన్ ఉండాడుగా. అంటే మరి రోడ్లు వేయలేదు, తర్వాత మందు రేట్లు పెంచాడు, బ్రాంతి విసుక అంటున్నారు. అంతా దేవుడిదయ్యా, మేమేం చేద్దామండి. మీ పేరేంటమ్మా? శిరీష అండి. శిరీష. ఇప్పుడు మనం పెడన నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏంటి అసలు ఎలాగా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? టీడీపీ అండి. టీడీపీ అండి. ఎందువల్ల టీడీపీ అనుకుంటున్నారు మీరు? టీడీపీ అంటే బాగా చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ రోడ్డు కూడా బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది కదా రోడ్ల మీద. రోడ్లు అసలు ఒక్కడ కూడా బాగు చేయలేదు. పథకాలు ఇస్తే ఏం ప్రయోజనం అండి? రోడ్లు బాగుండాలి కదా, పిల్లలు స్కూల్స్కి వెళ్తారు. రోడ్లు బాగాలేదు, చిన్న చిన్న ముసలోళ్ళు వెళ్తున్నారు, రోడ్డు మీద నడవలేకపోతున్నారు. అలాంటి అవన్నీ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారే. ఐ వోట్ ఫర్ టీడీపీ. అయితే ఇప్పుడు పెడన్లో టీడీపీ అన్నారు, మరి రాష్ట్రంలో ఏ పార్టీ రావడం? రాష్ట్రపతి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు అవుతారు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఏ నియోజకవర్గంలో అనుకుంటున్నారు? మీకు తెలిసిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? నియోజకవర్గం కైకలూరు అండి. కైకలూరు ఈసారి కంపల్సరీగా టీడీపీ అండి. మీ పేరండి? ఇస్మాయిల్. ఇస్మాయిల్. ఇప్పుడు మన పెడన నియోజకవర్గంలో ఎలక్షన్ రాబోతుందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నాయి. ఆ పెడన వరకు ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? టీడీపీ వస్తుందండి. టీడీపీ. ఓకే అండి. మరి జనసేన టీడీపీ కలయిక ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుంది. అయితే పెడన్లో టీడీపీ అంటున్నారు, మరి మన రాష్ట్రంలో ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో ఉంది మామూలుగా ఇదే రావచ్చు, టీడీపీ రావచ్చు. పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఇప్పుడు మన పెడన్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? నేనా? జగన్ కేతాం. జగన్కి. ఎందువల్ల అంటావు? ఎందువల్ల జగన్ అన్ని చేసి పెడుతున్నాడు కదా, జగన్ కేతాం. అంటే రోడ్లు వేయలేదు, మందులు బ్రాంతి విస్కీ రేట్లు పెంచారంటున్నారు. అన్ని పెంచుతారు, అన్ని ఎప్పుడు ఉండేదే కదా, ఎప్పుడు ఉండేది కదా. లేదా అది లేకపోతే ఎవరు ఉంటున్నారు? అది ఉండేది అదే తింటున్నారు. అంటే ఉద్యోగాలు వేయలేదు, ఉద్యోగాలు అన్ని వేస్తున్నాడు ఆయన. ఎందుకు వేస్తున్నా? పరిశ్రమలు రాలేదని చెప్తున్నారు. డబ్బులు రావట్లా. మరి ఎందుకని? కరెంట్ బిల్ ఎక్కువైందని 18,000 ఇచ్చి పడేవాళ్ళు పడలేదు. ఎందుకని? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్ కట్టుకుంటలేదు వాళ్ళు. ముందే చెప్పారు కదా, ఒక రోజు ఒక నెల ముందు కరెంట్ బిల్ ఎక్కువ వస్తే ఇట్లా కట్ చేసేస్తామండి డబ్బులు అని చెప్పాలి కదా వాళ్ళు కాడ. ప్రజలకు తెలియదే ఎక్కడ తెలుస్తుంది? ఏదైనా ఏ విషయం తెలియాలి కదా. చెప్పలా 18,000 కట్ చేశారని అందరూ గోలెత్తిపోతున్నారు చాలా మంది. కట్ చేస్తే మరి వైసీపీ ఎగనిస్ట్గా ఉంటుందేమో. అట్టగా ఉండదు. ఎందుకు ఉండదు? అటేసేస్తారు, ఇటేసే ఓట్లు. అంటే వైసీపీ పడిన వాళ్ళందరూ ఏ పార్టీకి వేయడానికి అవకాశం ఉంది? ఏ పార్టీ వేసేస్తారు? ఎవరు? చంద్రబాబుకి వేసేస్తారు. పడితే వీళ్ళకి వేస్తారు, వాళ్ళు పడితే, లేకపోతే అటే వేసేస్తారు. మీ పేరండి? అబ్దుల్ గఫార్. అబ్దుల్ గఫార్. మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇది పెడన నియోజకవర్గం. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల గారికి. చలమన్ గారు. షర్మిల గారికి వేద్దాం అనుకుంటున్నారు.